హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూద్దాం రండి. మటన్ 1.5 కేజీ, అల్లం పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు, కొత్తిమీర, 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్, పసుపు, కారం, చెక్క లవంగాల పొడి. ప్రిపరేషన్ చూద్దాం రండి. పచ్చిమిర్చిని ఒక 6-7 పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో. పచ్చి మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందులో పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు, కారం ఒక టేబుల్ స్పూన్, కావాల్సినంత వేసుకోండి. చెక్క లవంగాలను పొడి చేసి పెట్టుకున్నాను, అది కూడా ఒక టీ స్పూన్ వేసుకుందాం. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్ ఫ్రైకి. ఆనియన్స్ 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా ఇందులో వేసి కలుపుకుందాం. టమాటాలు ఒక 3 టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం. ఏం లేదండి, అన్నీ వేసి దాంట్లో కలుపుకొని కుక్కర్లో వేసేదే. చూడండి, పచ్చిమిరపకాయలని పచ్చగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. పచ్చి కారం వేస్తే చాలా బాగుంటుంది. మిరియాల పొడి ఒక టీ స్పూన్, అన్నీ వేసుకున్నాం కదా మసాలాలన్నీ. ఇప్పుడు బాగా కలుపుకుందాం. చూసారా, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిని కుక్కర్లో వేసుకుందాం. మటన్ ఉడకాలంటే కొద్దిగా టైం పడుతుంది, దానికోసం కుక్కర్లో వేసుకుంటే ఒక 2 విజిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. అన్నీ ఒకేసారి కలిపేసాం కదా, దానికోసం కుక్కర్లో పెట్టుకుంటే ఒక 2 విజిల్స్కి బాగా కూర ఉడికిపోతుంది. కుక్కర్కి మూత పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి, ఎక్కువ ఏం అవసరం లేదు, దాంట్లోనే వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం. చూసారు కదా, మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచి అప్పుడు మూత తీద్దాం. ప్రెషర్ మొత్తం పోయింది కదా, మూత తీసి చూద్దాం. చాలా వాటర్ వచ్చి ఉంటుంది, చూసారు కదా, చాలా వాటర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉంచుకుందాం స్టవ్ మీద. కుక్కర్ కంటే వేరే పాత్రలో వేసుకుంటే నీళ్లు కొద్దిగా తొందరగా ఇంకిపోతాయి. అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకుందాం. ఇందులో ఒక 4 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడెక్కాక ఈ మటన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చిందో. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి,
ఒక 10 నిమిషాలైనా పడుతుంది. 10, 15 నిమిషాలు పడుతుంది. అంతా వాటర్ అంతా పొయ్యి దగ్గరికి రావాలి అది. చూసారు కదా! ఇందులో కొద్దిగా కరేపాకు, ఒక అరబద్ద నిమ్మకాయ వేసుకుందాం. వేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఇంకేం లేదు, అయిపోయింది. చూడండి ఎంత బాగా తయారైందో మటన్ ఫ్రై. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మిగా తయారైందో మటన్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సూపర్.